అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నేతాస్ కిచెన్. ఈరోజు మనం రవ్వ దోశలను వేసుకుంటున్నాం. అది స్పాంజీగా మెత్తగా మృదువుగా వస్తాయి. ఎలానో రెసిపీని షేర్ చేస్తున్నాను, ట్రై చేయండి అందరు. ముందుగా 2 కప్పుల పుల్లటి పెరుగు, 2 కప్పుల రవ్వ తీసుకొని చక్కగా పెరుగులో ఈ రవ్వ మొత్తాన్ని కలపాలి. మీరు పెరుగుని కొంచెము పల్చగా కూడా చేసుకోవచ్చు. ఇందులో 1 కప్పు ఖచ్చితంగా బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా చక్కగా మొత్తం కలిపేసుకొని ఇందులో చిటికేడే వంట సోడా, ఈ బ్యాటర్కి సరిపోను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఈ 2 కలవడానికి కొద్దిగా చక్కెర కూడా వేయండి. కొద్దిగా చక్కెర వేసి కొద్దిగా వాటర్ పోసి చక్కగా మెల్లగా కలపాలి. మనకు బ్యాటర్ చిక్కగా అయింది కదా, ఇంకొద్దిగా వాటర్ పోసి పల్చగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలి, అప్పుడే ఈ దోశలు వస్తాయి. ఇప్పుడు ప్యాన్ని మంచిగా మీడియంగా హీట్ పెట్టుకోవాలి, అంటే వేడి చేసుకోవాలి. ఎక్కువ వేడి చేసుకోవద్దు, మన పెంకని మీడియంగా వేడి చేసుకోవాలి. 2 స్పూన్ల బ్యాటర్ వేసేసి చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సన్నని దోశలాగా చేయొద్దండి, కొంచెం లావుగానే వేసుకోవాలి. 1 2 3 4సారికి మీకే ఈజీగా వచ్చేస్తుంది. చక్కగా సింపుల్గా తీసాం కదా. దీనికి బెస్ట్ కాంబినేషన్ నెయ్యి. దీనిపైన నెయ్యి వేసుకొని కాల్చుకోండి, సూపర్గా ఉంటాయి. ఖచ్చితంగా 2 సైడ్లో కాల్చుకోవాలండి, ఎందుకంటే మనకి ఇది కొద్దిగా లావుగా వేసుకున్నాం కదా. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ అయిన రవ్వ దోశ రెడీ. స్పాంజ్ ఇలాగా మెత్తగా సూపర్గా ఉంటాయండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ అల్లం పచ్చడి, పల్లీల పచ్చడి, ఏదైనా ట్రై చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.